ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాపై అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు దృష్టి సారించాయి. నియోజకవర్గాల వారీగా అభ్యర్థులను ఖరారు చేసే పనిలో పడ్డాయి. సర్వేల ఆధారంగా గెలుపు గుర్రాలను అన్వేషిస్తున్నాయి. జిల్లాలో అధికార వైసీపీ దాదాపు అభ్యర్థులందరినీ ఖరారు చేసిన నేపథ్యంలో ప్రతిపక్షాలు కూడా ఈ విషయంలో వేగం పెంచాయి. టీడీపీ జనసేన పొత్తులో భాగంగా క్షేత్రస్థాయిలో పార్టీల బలాబలాలు, అభ్యర్థుల ప్రభావాలు, సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుంటున్నాయి. మొత్తంగా ఉమ్మడి జిల్లాలో టీడీపీ జనసేన నుంచి బరిలో దిగే అభ్యర్థులెవరు అన్న చర్చ జోరుగా సాగుతోంది. పునర్విభజనలో భాగంగా ఉమ్మడి పశ్చిమ గోదావరిని 3 జిల్లాలుగా విభజించారు. ఒక్కో పార్లమెంట్ సెగ్మెంట్ ఒక్కో జిల్లాగా. పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో 7 చొప్పున అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. 3 నియోజకవర్గాలు తూర్పు గోదావరి జిల్లాలో కలిసిపోయాయి. మొత్తంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా 15 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలోని 7 స్థానాల్లో 4 నియోజకవర్గాల నుంచి జనసేన, 3 చోట్ల టీడీపీ పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం అసెంబ్లీ స్థానంలో కాపులు అధికంగా ఉండగా క్షత్రియులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన ప్రజలు కూడా ఎక్కువగానే ఉన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ మరోసారి బరిలో ఉంటున్నట్లు సీఎం జగన్ స్వయంగా ప్రకటించారు. భీమవరం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేయకపోతే మాజీ ఎమ్మెల్యే అంజిబాబు గాని, జనసేన అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావుకు టికెట్ దక్కే ఛాన్స్ ఉంది. జిల్లాలో జనసేన బలంగా ఉన్న నియోజకవర్గాల్లో భీమవరం కూడా ఒకటైనా కార్యకర్తలందరినీ నడిపించే సరైన నాయకుడు మాత్రం లేరనే చెప్పాలి. గ్రూపు రాజకీయాలతో జనసేన నేతలంతా పోటీకి సై అనడంతో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే ఒక లెక్క, లేకపోతే మరో లెక్క అన్నట్లుగా పరిస్థితి మారింది. ఇక భీమవరం స్థానం నుంచి టికెట్ ఆశించే నేతలు టీడీపీలో కూడా చాలా మందే ఉన్నారు. జనసేనకు కాకుండా టీడీపీకి ఛాన్స్ దక్కితే మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రతి జిల్లాలో ఒక మహిళకు అవకాశం ఇచ్చే ఆలోచన ఉన్న నేపథ్యంలో ఆమెను ఏదో ఒక చోట నుంచి పోటీకి దింపే అవకాశం ఉంది. అయితే ఈ సెగ్మెంట్ నుంచి టీడీపీ పోటీ చేస్తుందా లేక జనసేనకు కేటాయిస్తుందా అన్నది సస్పెన్స్ గా మారింది. తమకు టికెట్ ఖచ్చితంగా కావాలని జనసేన అడుగుతున్న నియోజకవర్గాల్లో నరసాపురం కూడా ఒకటి. ఈ ప్రాంతం నుండి జనసేన అభ్యర్థిగా అగ్నికుల క్షత్రియ నేత బొమ్మిడి నాయకరు ఉన్నారు. అలాగే టీడీపీ నుంచి ఇన్ఛార్జిగా పొత్తూరి రామరాజు కొనసాగుతున్నారు. మరో టీడీపీ నేత ఎన్ఆర్ఐ కొవ్వలి యతిరాజ్ రామ్మోహన్ నాయుడు, మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు కూడా పోటీ చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. సర్వేలన్నీ జనసేన టీడీపీ కూటమికి సానుకూలంగా ఉన్నా కాపు, బీసీ, క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన వారు ఎక్కువగా ఉండడంతో సిట్టింగ్ ఎమ్మెల్యే ముదునూరు ప్రసాదరాజును ఢీ కొట్టేందుకు పోటీ పడుతున్నారు నేతలు. మరోవైపు రాజకీయ పార్టీలకు దూరంగా ఉన్న మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు కూడా అవకాశం దొరికితే జనసేన లేదా టీడీపీ నుంచి పోటీ చేసేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో నరసాపురం సీటు ఎవరికి దక్కుతుందోనన్న చర్చ సాగుతోంది. పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ గెలిచిన 2 స్థానాల్లో పాలకొల్లు ఒకటి. ఇక్కడ ప్రస్తుతం టీడీపీ నుంచి నిమ్మల రామానాయుడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ నియోజకవర్గంలో ఆయన్ని కాదని జనసేనకు టికెట్ కేటాయించే అవకాశం లేదు. మరోవైపు టీడీపీ తరపున పోటీ పడే అభ్యర్థులు కూడా కనుచూపు మేర ఎవ్వరూ లేరని చెప్పాలి. దీంతో పాలకొల్లు నియోజకవర్గం నుంచి రామానాయుడు తిరిగి పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక వైసీపీ నుంచి టీడీపీకి సరైన పోటీ ఇచ్చే నాయకులెవ్వరూ ఇక్కడ కనిపించటం లేదు. జనసేన నుంచి గతంలో పోటీ చేసిన అభ్యర్థులు ఉన్నా వారు మళ్లీ జనసేన తరపున పోటీ చేసే అవకాశం తక్కువనే చెప్పాలి. ఇక ఆచంట నియోజకవర్గంలో కూడా టీడీపీ జనసేనకు బలమైన అభ్యర్థులే ఉన్నారు. మాజీ మంత్రి పితాని సత్యనారాయణ టీడీపీ తరపున పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇక జనసేన నుంచి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న చేగొండి హరిరామ జోగయ్య కుమారుడు చేగొండి సూర్యప్రకాష్ పోటీలో ఉన్నారు. పొత్తుల నేపథ్యంలో ఈ సీటు టీడీపీ అభ్యర్థికి కేటాయించే అవకాశం ఉంది.
అలా జరిగితే పితాని సత్యనారాయణకే టికెట్ కేటాయించే అవకాశం ఎక్కువగా ఉంది. ఇక్కడ వైసీపీ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యే మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు పోటీలో ఉండే అవకాశం ఉంది. తణుకు నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కారుమూరి నాగేశ్వరరావు సివిల్ సప్లై మంత్రిగా పనిచేస్తున్నారు. అయితే నియోజకవర్గంలో టీడీపీ జనసేనలో ఎవరికి సీటు దక్కుతుందనేది ఇరు పార్టీల నేతల్లో ఉత్కంఠ రేపుతోంది. టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ పోటీ చేసేందుకు సిద్ధమవుతూ ఉండగా, జనసేన నుంచి బరిలో దిగేందుకు విడివాడ రామచంద్రరావు సన్నద్ధమవుతున్నారు. పవన్ కళ్యాణ్ తణుకు నియోజకవర్గంలో పర్యటించిన క్రమంలో రామచంద్రరావు తణుకు నుండి పోటీ చేస్తారని ప్రకటించారు. దాంతో ఇక్కడి నుంచి టీడీపీ అభ్యర్థి బరిలో దిగుతారా లేక జనసేన పోటీ చేస్తుందా అనేది ఉత్కంఠగా మారింది. మరోవైపు అరిమిల్లి రాధాకృష్ణ కూడా లోకేష్ కు సన్నిహితంగా ఉండడంతో తణుకు సీటు విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. ఇక తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో కూడా టీడీపీ జనసేన మధ్య తీవ్ర పోటీ నెలకొంది. టీడీపీ నుంచి వలవల బాబ్జీ పోటీ చేసేందుకు ప్రయత్నిస్తూ ఉండగా, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఉన్న బొలిశెట్టి శ్రీనివాస్ టికెట్ ఆశిస్తున్నారు. ఇందులో ఎవరికి టికెట్ వస్తుందనేది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇక వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ మరోసారి పోటీకి సిద్ధమయ్యారు. ఈ క్రమంలో టీడీపీ జనసేనలో ఎవరికి సీటు వచ్చినా మరొక పార్టీ సహకరిస్తుందా లేదా అన్న చర్చ సాగుతోంది. ఇక్కడ ఇరు పార్టీల నేతలు కలిసికట్టుగా పనిచేస్తే గెలుపు నల్లేరు మీద నడకే అని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. ఉండి నియోజకవర్గంలోనూ టీడీపీ బలంగానే ఉంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో గెలిచిన రెండో సీటు ఉండి. సిట్టింగ్ ఎమ్మెల్యేగా మంతెన రామరాజు ఉండగా, మాజీ ఎమ్మెల్యే శివరామరాజు కూడా టీడీపీ నుంచి పోటీకి సిద్ధమవుతున్నారు. మరోవైపు జనసేన నాయకుడు జుత్తగ నాగరాజు సైతం బరిలో నిలిచేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. పొత్తులో భాగంగా ఇక్కడ రెండు పార్టీలలో ఏ అభ్యర్థి బలంగా ఉన్నారో సర్వేలు నిర్వహించి తుది నిర్ణయం తీసుకోనున్నారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్. ఇక్కడ సిట్టింగ్ స్థానాన్ని వదులుకునే అవకాశం లేకపోవడంతో ఉండిలో టీడీపీ అభ్యర్థి బరిలో నిలిచే అవకాశం ఉంది. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రామరాజుకు అవకాశం ఇస్తారా లేక మాజీ ఎమ్మెల్యే శివరామరాజుకు ఛాన్స్ దక్కుతుందా అన్నది వేచి చూడాల్సిందే. ఇక ఏలూరు పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాల్లో 5 ఉమ్మడి పశ్చిమ జిల్లాలో ఉండగా, కైకలూరు, నూజివీడు నియోజకవర్గాలు కృష్ణా జిల్లా నుండి ఏలూరు జిల్లాలో కలిసిపోయాయి. జిల్లా కేంద్రంగా ఉన్న ఏలూరు నియోజకవర్గంలో వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆళ్ల నానిని ఎదుర్కొనేందుకు టీడీపీ, జనసేన సన్నద్ధమవుతున్నాయి. టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి సోదరుడు బడేటి చంటి పోటీకి దిగుతూ ఉండగా, జనసేన నుంచి రెడ్డి అప్పలనాయుడు టికెట్ ఆశిస్తున్నారు. పొత్తులో భాగంగా ఏలూరు సెగ్మెంట్ ఏ పార్టీకి కేటాయించినా కలిసికట్టుగా పనిచేస్తామని ఇటీవలే ఇరు పార్టీల నేతలు ప్రకటించారు. అయితే రెండు పార్టీల నేతల మధ్య సయోధ్య కుదిరిందా లేక తాత్కాలిక ప్రకటనేనా అన్నది చర్చనీయాంశంగా మారింది. దెందులూరు నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొటారు అబ్బయ్య చౌదరి ఉన్నారు. టీడీపీ నుంచి ఆశావహుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న క్రమంలో మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు అవకాశం దక్కుతుందా లేదా అన్న చర్చ సాగుతోంది. అయితే ఈసారి తమకు అవకాశం ఇవ్వాలని చింతమనేని అనుచరులు కూడా అధిష్టానాన్ని కోరుతున్నారు. వీరిలో ప్రభాకర్ న్యాయవాది ఈడుపుగంటి శ్రీనివాసరావు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. పొత్తులో భాగంగా ఏలూరు ఎంపీ స్థానం టీడీపీకి దక్కకపోతే దెందులూరు నుంచి తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు మాజీ ఎంపీ మాగంటి బాబు. ఈ నియోజకవర్గంలో టీడీపీ నుంచే ఆశావహులు ఎక్కువగా ఉండగా, జనసేన నుంచి మహిళా నేత ఘంటసాల వెంకటలక్ష్మి మాత్రమే ఉన్నారు. దీంతో ఈ స్థానంలో జనసేన టీడీపీకి మద్దతు మాత్రమిచ్చే అవకాశం ఉంది. ఇక ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గమైన చింతలపూడిలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఎలిజా స్థానంలో మరొకరికి జగన్ అవకాశం ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది. టీడీపీ నుంచి ఆశావహుల సంఖ్య ఎక్కువగానే ఉంది. బొమ్మాజీ అనిల్, సోంగా రోషన్ కుమార్ తో పాటు లీలా ప్రశాంతి అనే మహిళా నేత పోటీకి సిద్ధమవుతున్నారు.
ఇక్కడ జనసేనకు కొంత పట్టు తక్కువగానే ఉండడంతో టీడీపీ అభ్యర్థుల మధ్య పోటీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. టీడీపీ నాయకురాలు పీతల సుజాత ఈ సెగ్మెంట్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. దీంతో చింతలపూడిలో మరోసారి ఆమెకే ఛాన్స్ దక్కే అవకాశం ఉందనే చర్చ సాగుతున్నా తాను పోటీలో ఉన్నట్లు సుజాత మాత్రం ప్రకటించలేదు. ఏలూరు జిల్లాలో ఎంతో ప్రత్యేకత ఉన్న నియోజకవర్గం పోలవరం. ఎస్టీ రిజర్వ్ కావడం, పోలవరం ప్రాజెక్ట్ ఇక్కడ ఉండడం దీని స్పెషాలిటీ. ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు టీడీపీ జనసేన నేతలు పోటీ పడుతున్నారు. టీడీపీ నుంచి బురగం శ్రీనివాస్, ఇప్పటి వరకు గృహిణిగా ఉన్న పూనం శశికళ మధ్య పోటీ నెలకొంది. మరోవైపు జనసేన నుంచి గతంలో పోటీ చేసిన చెర్రి బాలరాజు తాను పోటీలో ఉన్నట్లు నియోజకవర్గంలో ప్రచారం చేసుకుంటున్నారు. కానీ ఇక్కడి నుంచి జనసేన పోటీ చేసే అవకాశం లేదనే చెప్పుకోవాలి. ఉంగుటూరు నియోజకవర్గంలో టీడీపీ జనసేన మధ్య పోటీ తీవ్రంగానే ఉందని చెప్పవచ్చు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులతో పాటు జనసేన నుంచి ఎన్ఆర్ఐ ధర్మరాజు పోటీ పడుతున్నారు. ఇక్కడి నుంచి ఏ పార్టీ పోటీ చేస్తుందో క్లారిటీ లేకపోయినా సీటు కోసం మాత్రం ప్రయత్నాలు తీవ్రంగానే చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సీటు తనదే అని వీరాంజనేయులు ధీమాగా ఉంటే టికెట్ విషయంలో పవన్ కళ్యాణ్ తనకు హామీ ఇచ్చారని చెబుతున్నారు ధర్మరాజు. మొత్తంగా ఉంగుటూరు నుంచి పోటీలో ఉండేది ఎవరు అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇక జిల్లాల విభజన అనంతరం తూర్పుగోదావరి జిల్లాలో కలిసిన గోపాలపురం, నిడదవోలు, కొవ్వూరు నియోజకవర్గాలలో టీడీపీ అభ్యర్థులై ఎక్కువగా పోటీ చేసే ఛాన్స్ ఉందని చెప్పుకోవచ్చు. ఎస్సీ నియోజకవర్గమైన గోపాలపురం గతంలో టీడీపీకి కంచుకోటగా ఉండేది. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి తలారి వెంకట్రావు గెలుపుతో ఇక్కడ తెలుగుదేశానికి దెబ్బ పడింది. ప్రస్తుతం గోపాలపురంలో టీడీపీ నేతల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. మొన్నటి వరకు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఉన్న మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావును తప్పించి నియోజకవర్గ బాధ్యతలను మద్దిపాటి వెంకటరాజుకు అప్పగించడంపై టీడీపీలోనే కొంతమంది నేతలు వ్యతిరేకిస్తున్నారు. ప్రస్తుత ఇన్ఛార్జ్ మద్దిపాటి వెంకటరాజు, మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ఇద్దరు ప్రస్తుతం టికెట్ కోసం పోటీ పడుతున్నారు. ఇందులో వెంకటరాజుకు టీడీపీ అధిష్టానం ఆశీస్సులు ఉండగా ముప్పిడికి నియోజకవర్గంలోని ముఖ్య నేతల అండదండలున్నాయి. దీంతో ఇక్కడ ఎవరికి టికెట్ వస్తుందనేది ఉత్కంఠగా మారింది. నిడదవోలు నియోజకవర్గం కూడా టీడీపీకి కంచుకోటగా ఉండేది. కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలు టీడీపీ నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం నిడదవోలు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ గా ఉన్న బూరుగుపల్లి శేషారావు, మరో నేత కందుల సత్యనారాయణ మధ్య రేసు కొనసాగుతోంది. ఇద్దరు నేతలు ఎవరికి వారు తమ కార్యకలాపాలు కొనసాగిస్తూ టికెట్ తమదేనన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న నిడదవోలులో జనసేన కూడా కాస్త బలంగానే ఉంది. ఇక్కడి నుంచి పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు గాని, సినీ నిర్మాత BVSN ప్రసాద్ పోటీ చేసే అవకాశం ఉంది. ఇక్కడి నుంచి టీడీపీ జనసేనలో ఎవరు పోటీ చేసినా గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొవ్వూరు నియోజకవర్గంలో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా హోంమంత్రి తానేటి వనిత కొనసాగుతున్నారు. అయితే ఈ నియోజకవర్గంలో టీడీపీకి క్యాడర్ ఎక్కువగానే ఉంది. గత ఎన్నికల్లో టీడీపీ జనసేన విడివిడిగా పోటీ చేయడం వలన వైసీపీ విజయం సాధించింది. ఈసారి టీడీపీ నుంచి మాజీ మంత్రి జవహర్ మరోసారి పోటీలో ఉండే అవకాశం ఉంది. ఇక జనసేన నుంచి మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు టికెట్ ఆశిస్తున్నారు. అయితే జనసేనకు ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు అవకాశాలు తక్కువ అని చెప్పుకోవాలి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న 15 నియోజకవర్గాల్లో జనసేన 6, టీడీపీ 9 సీట్లలో పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. దీంతో కొవ్వూరు బరిలో కూడా టీడీపీయే నిలిచే అవకాశం ఉంది. మొత్తంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా టీడీపీ జనసేన నేతల మధ్య సీట్ల సర్దుబాటు ఇలా జరిగే అవకాశం ఉంది. అయితే చివరి నిమిషంలో ఆయా పార్టీల అధిష్టానం తీసుకునే నిర్ణయాలకు నేతలు కట్టుబడి ఉంటారా లేదా రెబల్ అభ్యర్థులుగా బరిలోకి దిగుతారా అన్నది వేచి చూడాల్సిందే.